పటేల్ పట్వారీలకు ఇక్కడ 700-600 ఎకరాల ఆస్తి దొరలకు కర్ణాలకు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు పేద జనాలకు ఎక్కడ భూములు లేవు. మరి అమ్మితే ఎవరు? మిగతా రైతులలో ఎవరికి అంత లేదు. మాకు కూడా ఉండే 180 ఎకరాలు ఉంటే మా 400 ఎకరాలు 400 పశువులు కూడా మా తాత నాటించి ఉన్నాయి. మా ముగ్గురు నాన్నలకు 12 మంది పోయినాం. 12 మంది పంచుకునే వరకు మాకు 25 ఎకరాలు రాలేదు. కానీ ఈ పెద్దలు అమ్మే భూముల్ని చిన్నలు లేని వాళ్ళు కౌలు చేసుకున్నట్టు కొంటే అదంతా కూడా ముందు నడిచి నేను చేయించి ఇప్పటికి కూడా అటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి వాటికి సహకరించి వాళ్ళ గవర్నమెంట్లో కూడా వారికి పేర చేయడం జరిగింది. మరి ఇన్ని చేస్తున్నా కూడా గ్రామంలో సరే మా కుటుంబ ఆరోగ్య రీత్యా నా కొడుకులు పెద్ద అయ్యారు. సరే నేను డాక్టర్ ఇంజనీర్ లేకపోయినా నాకున్నటువంటి 25 ఎకరాల దాంట్లో ఇంకో 10 ఎకరాలు కూడా కొనుక్కొని 40 ఎకరాల భూమిని మీద నా పిల్లల్ని చదివించుకున్నా తప్ప ఒక దగ్గరికి అప్పులకు పోలే. భూములు లేకపోతే చదువు వస్తే వాళ్ళే సంపాదించుకుంటున్నాయి దృక్పథమే తప్ప నాకు అటువంటి కోరికలు లేవు. సరే నా పిల్లలు వృద్ధులు చెందిండ్రు. ఈ సేవాభావం మొదటి నుంచి మా కుటుంబంలో మా తాతల నాటి నుంచి కూడా ఉదారత్వం మెండుగా ఉండి కొందరికి ఉచిత పెళ్లి చేయడం, వాళ్ళకు ఉచిత బట్టలు చేయించడం ఇటు కూడా ఆచారంగా ఉంది. ఆడపిల్లలకు కూడా సమాన హక్కుగా నాటి నుంచి నేటి వరకు మేము మగ పిల్లలతో సమానంగా మా తాత ముత్తాతల నుంచి కూడా అట్లనే జరిగింది. ఈ ఆదరణ మా పిల్లలతో మాకు అట్లే ఉన్నది. నా పిల్లలు కూడా ఇప్పుడు మా కుటుంబం నుంచి వచ్చిన ఈ జీన్స్తోనే వారు కూడా పేదలకు సేవ చేయాలనే దాంట్లో చదువుతున్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చెందుతుంది. ఆ పద్ధతిని వాళ్ళు ఇప్పుడే నడుచుకుంటున్నారు. అట్లనే నా కొడుకు మూడో కొడుకు జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటకు ఎమ్మెల్యే కావడానికి కారణాలు ఏ పార్టీలో చేరలేదు, ఎమ్మెల్యే పార్టీకినే పోయిండు. నాకు అక్కడ సీఏలు వాళ్ళు ఒకసారి వచ్చి మా బాబు మీద అనున్నది మరి ఎట్లా తప్పిస్తావు, ఏం చేస్తావు అని, ఏంటి నీ సలహా ఏందని అడిగితే ఏం లేదు నువ్వే కేసు పెట్టి 3 నెలలు జైల్లో పెట్టమని అన్నాడు. ఇక్కడ యాదయ్యను మన బాబని తర్వాత పర్సాపల్లి వీరే కొడుకుండే ఆ పశువుల బేరం చేసి ఆ పిల్లవాడిని. అయితే నేను ఏందో నేను పెట్టడం ఏంది, ఏం తప్పు చేస్తుందో నేను ఎట్లా పెట్టా, ఏంది సహజం కాదు అది అని అన్నాక పర్సాపల్లి పోతే ఆయన పెట్టిండు. ఒక కేసు పెట్టి 3 నెలలు తండ్రి కేసు పెట్టి 3 నెలలు దాంట్లో కూర్చుండు. వేసవకాలంలో ఇక్కడ జరిగినటువంటి మన కొత్తపల్లి చంద్రరాణి గారి కొడుకుని నేపాల్ కానీ వాళ్ళు కానీ లింగయ్యను కానీ ఇంకా పాములపాటి లింగారెడ్డి వగైరా ఇవన్నీ కూడా జరుగుతున్న రోజుల్లో. అయితే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే గ్రామంలో సరే ఈ సేవాభావం ఉండి మేము చేస్తున్నాం, కానీ మిగిలిపోయినవి కొన్ని ఉన్నాయి. అది నా మనసులో ఉన్నది. ఈ సర్పంచం చేస్తా ఉండు చేయక కూడా కొన్ని ఉన్నాయి సహజంగానివి. దీంట్లో సహజం కానివి సుసాధ్యం ఎట్లయినాయంటే జగదీశ్వరరెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన కారణంగానే అది ఉసుకవాగు ఎక్కడి నుంచో ఉసుకవాగు అందరం ఆడుకున్నాం చూస్తున్నాం దిగబాటు అన్నీ ఉండే. అని మన ఓడి దగ్గర నుంచి పోయే కాలపు సూర్యాపేట గ్రామంలో లేనటువంటి ఒక మోరి 5 ఫీట్ల ఎలుపు 5 ఫీట్ల ఎత్తు అంత పెద్ద మోరి కట్టి అది చేయడం జరిగింది. ఊళ్ళే ఒక్కటి బీసీ కాలనీ నా పైసలు పెట్టి నేను గవర్నమెంట్ 5,000 ఇస్తే ఇంకో 5,000 నేను ప్రతి ఎకరానికి నేను ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించిన 10 లక్షలు ఇష్టపడి పెట్టి తదుపరి అంతకంటే మొదలే మాలవారణ నాకు వాళ్ళ తోటకెత్తు 2 బావులు కూడా ఉండే. అటువంటి పక్కకే పరారు వారిది ఉండే. 3 సార్లు వచ్చిన వాళ్ళు ఇవ్వనంటే నేను ఇస్తానని ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చి 30 ఇళ్ళు కట్టించడం జరిగింది. ఆ కడారి వారు వాళ్ళే ఇళ్ళకి అమ్ముకున్నారు వేరే వాళ్ళకు. అది అయితే ఇప్పుడు నాగార గ్రామానికి ఒక మంచి అవకాశం వచ్చింది అనేది నా భావన. ఏంటి 95 ఏళ్ళు నేను వయసులో లెక్క చేయటం లేదు. నేను గెలిస్తే వారు గెలిపించుకుంటే నా ఆయుష్ ఇంకో 5 సంవత్సరాలు జనాభిష్టం మేరకు వారి యొక్క అభిమతం మేరకు కోరిక మేరకు భగవంతుడు కూడా మన్నించి నాకు ఆ ఆయుష్ ఇస్తారు అనే నమ్మకంతో నేను ఎలక్షన్లో ఉండటం జరిగింది. నాకు ప్రభుత్వాలు అందరినీ కొట్టి ఫంక్షన్లు కట్టియాలనేది. ఊరికి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోటీ పరీక్షల్లో చదువుకోవాలంటే బయటికి పోవాల్సి వస్తుంది. కానీ ఒక లైబ్రరీ ఉండి అన్ని రకాల బుక్స్ మనమే తెచ్చిపెడితే మన పిల్లలు ఇక్కడ
ఈ లైబ్రరీని చూస్తూ చదువుకొని వాళ్ళు పోటీ పరీక్షలు నెగ్గుతారనే ఒక విశ్వాసము అది కూడా ఉన్నది. స్కూల్కు ఏరియా తక్కువ ఉన్నది, ఎవరు ఇచ్చేటట్లేరు. ఇప్పుడు ఒక గ్రౌండ్ లెవెల్లోనే ఒక ఫ్లోరే వేస్తారు, కానీ అప్స్టేర్ బిల్డింగ్ కూడా చేసి యోచన ఇది నా కళ నెరవేరాలని, ఆయుష్ పెరగాలని నేను పోటీ పడి ఇప్పుడు మీ ముందు నిలబడి గెలిపించినందుకు మీకు ఈ ఊరికి ధన్యవాదాలు చెప్తూ మనందరూ మీ కొన్ని నాకు శత్రువులు మిత్రులు అంత సమానమే. ఇక్కడ పోటీ పడేది ఊరిని బాగు చేసేటందుకు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అందరూ చెప్పవచ్చు, ఇబ్బందులు చెప్పవచ్చు, పరిష్కారం అయ్యే మార్గాలు మనకు ఏ ప్రభుత్వం ఉన్నా నిలబెట్టి ఇవన్నీ సాధించుకుందాననే ధీమాతో నిలబడ్డాను. మీరందరూ ఓటేసి గెలిపించి నాకు ఈ బాధ్యతకి సర్పంచ్గా ఇప్పుడు స్వీకరణ చేసిన ఈ సందర్భంలో మా వార్డు మెంబర్లందరూ కూడా నాకు సహకరిస్తారని, మీ తోడ్పాటు ఎప్పటికీ ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. 2 బావులు ఇస్తే 6-7 బావులు సబ్సిడీ బావులు తీసుకొచ్చి అర్జునులకు ఇప్పించి ఇంజన్లు ఇప్పించిన ఊరిలో ఆనాడు వైద్యం లేదు. నా కుటుంబంలో నేను నష్టపడ్డది మా సావిత్రమ్మ గారు ఆరోగ్యం మంచిగా లేకపోతే మా మామగారు ఆర్ఎంపీ డాక్టర్గా ఉండే ఆయన అక్కడ వైద్యం నేర్చుకొని నేనే స్వయంగా మిగతా 5 కాన్పులు కూడా ఇక్కడ నా భార్యను ఇక్కడనే వెళ్ళదీసిన. అదే స్ఫూర్తితోని ఊళ్ళే టీబీ రోగం అప్పుడు ఎక్కువ, ఫైలేరియా కాళ్ళు ఊపడం ఎక్కువ, ఇవన్నీ గమనించి నేనే 1000-1500 టాబ్లెట్స్ ఫైలేరియా దాని గురించి ఎట్లా వస్తుంది ఏంటి నేను ఎంతో మందికి అది చేసిన. కొన్ని మొండి జబ్బులు ఈ టీబీల కంటే ఇక్కడ చేస్తే జరిగింది ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఇంజక్షన్. కొందరిని ఇక్కడ రోహిణి హాస్పిటల్ వరంగల్, ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్, ఆ తదుపరి నిమ్స్ హాస్పిటల్ కూడా అనేక మందిని తీసుకుపోయి మా పిల్లలతోనే రక్తదానం కూడా చేయించి బాగు చేయించాను. అది అట్లనే అలవాటు అయింది. దానితో కొంతకాలానికి నేను అది కూడా మానుకొని ఇంకా ఊళ్ళే సర్పంచులు చేయాల్సిందే ఉండేదండి. 72లో కరెంటు తీసుకొచ్చిన ఫస్ట్ అరవపల్లి నుంచి చుట్టుపక్కల పెద్ద గ్రామాల నుండి కూడా తీసుకురానటువంటి రోజుల్లో ఊరి పెద్దలు నా మీద బాధ్యత పెట్టారు. అది తర్వాత ఊళ్ళే హాస్పిటల్ కావాలి అని సారాయి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి చందాల రూపేణ 2 ఎకరాల భూమిని ఫస్ట్ 1 ఎకరం భూమిని మంటిపల్లి మన పెద్దగొల్ల మల్లయ్య అందుకు కొండయ్య పేరు మీద చేయించిన తర్వాత మళ్ళీ ఎకరం కొని మళ్ళీ నా పేరు మీద చేయించుకొని 2 ఎకరాల హాస్పిటల్ కట్టించను. నెదర్లాండ్ స్కీమ్లో మనకి ఎప్పుడూ వచ్చి ఓడే ట్యాంక్ వస్తే అది 20 సంవత్సరాలు కట్టించకుండా అట్లే మొలబడిపోతే దాన్ని మదన్మోహన్ గెలిపించిన వెంటనే ఇది అందరికీ తాగునీళ్ళకు మన ఊళ్ళో అన్ని బండలు నీళ్లు లోతున దొరకకపోయేది, నీటి ఇద్దరు చాలా ఉన్నది. అప్పుడు వాడు ఓరే ట్యాంక్ కట్టించి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇప్పించారు. ఇదంతా కూడా నేను ఉండి చేయాలని కోరిక ఎవరికి ఉన్నా నాకు అట్లా లేదు. ఎవరినైనా పెట్టి గెలిపించి నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కుటుంబం నన్ను పార్టీగా కూడా బిఎన్ గారు స్వరాజ్యం తర్వాత దొడ్డ నరసయ్య మన భిక్షం గారు పార్టీలకు ఎంటర్ కమ్మని నన్ను అనేక సార్లు ఒత్తిడి చేస్తే కూడా నేనన్నా నాకు 5 పిల్లలు, ఇప్పుడు నేను సంపూర్ణ సేవ చేయలేను, బయటకు వచ్చి నా పిల్లలు సన్యాసులు అవుతారు, అది కాదు కుటుంబం లేకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు ధర్మభిక్షంగా అని అడిగిన. మీ అంత సేవ చేయాలంటే నాకు బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం 5 పిల్లలని నిరాకరించిన. అయినా నా గ్రామానికి కావలసిన అన్ని విధాల నేను ఈ రకంగా సేవ చేస్తున్నప్పుడు మా ఇంట్లో కూడా ఒకటి మా సత్యమణి చేశారు సావిత్రమ్మ గారు, మీరు ఎప్పుడు మా మామ నాస్తికుడే, నా భార్య ఆస్తికురాలు, ఎప్పుడు దండం పెట్టి దేవుని పూజించేది. కానీ మీరు ఎప్పుడు ఈ పని చేయడం లేదనంటే నేను నమ్ముకున్నది ఒకటి ఉంది, మానవ సేవ మాధవ సేవ కంటే గొప్పది అని నేను ఎప్పుడు మాకు ఆర్గ్యుమెంట్. అయితే ఉదయం లేవగానే